మేము పోయిన వీడియోలో చెప్పినట్టుగా క్యాంపింగ్ టెంట్ అనేటువంటిది కొనేసామండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఇది ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉంది అనేటువంటిది చూపించబోతున్నాం అన్నమాట. సో కత్తిలో ఇవ్వు, ఓపెన్ చేయబోతున్నాం. నువ్వు కూడా ఇంకో చాకు తీసుకొని ఓపెన్ చేయి. ఇప్పుడు ఇది కొంచెం సెక్యూర్డ్గా వచ్చింది, కొంచెం బరువు కూడా ఉందన్నమాట. దీన్ని అయితే పక్కన పడేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం మన టెంట్ని. పట్టుకో. ఇది ఎలా, దీన్ని ఇలా తీసేసాం. కింద దాన్ని కూడా తీసేయి. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేయబోతున్నాం. చాలా సెక్యూర్డ్గా వచ్చింది. పాప ఇది ఈ టెంట్ గురించి దీన్ని ఎలా ఓపెన్ చేయాలనేటువంటిది దీనికి అంటుకొని వచ్చిందనమాట. తీసి చూపిద్దామంటే కుదరట్లేదు. చూసారు కదా, ఇందులో దీనికి అవసరమైనటువంటివి ఉన్నాయన్నమాట. దీన్ని ఫస్ట్ టెంట్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని చూద్దాం. ఇది ఇట్లా లాగేసి వచ్చేసింది. ఇవి స్టిక్స్ అన్నమాట. ఇప్పుడు దానికి అంటించి పెడతారు కదా, అది నిలబడాలంటే కర్రలు ఉండాలి కాబట్టి ఇవి కర్రలు చాలా గట్టిగా ఉన్నాయి. ఓకే, ఇవి అక్కడ పెట్టు. ఏ బాబా, ఇందులో ఏదో బుక్ లాగా వచ్చిందన్న. ఇదేదో ఉంది. ఇది స్కానింగ్కి ఏదో వచ్చింది అనమాట. ఇది స్టిక్కర్లా ఉంది, చూసారు కదా, స్టిక్కర్లా వచ్చింది మనకి ఇది. ఓకే, దీంతో కొన్ని తాళ్ళు కూడా వచ్చాయి, కట్టుకోవడానికి తాళ్ళు. ఓకే, ఇంకా దాన్ని ఓపెన్ చేయడం ఎలా, వచ్చేసినాయిగా. ఇవి కొన్ని భూమిలో కొట్టుకుంటారు కదా, కొట్టుకొని అది నిలబడడానికి అనమాట. వాటిని హోల్ చేసుకోవడానికి ఇవి ఇక్కడ టెంట్ మొదల్లో ఇక్కడ కుచ్చుతారు. ఇవి ఇలా హుక్స్ లాగా వచ్చాయన్నమాట మనకి. ఇదిగోండి హుక్ అన్నమాట. థ్రెడ్స్ ఇక్కడ పెడతారు, ఇక్కడ థ్రెడ్స్ పెట్టి కట్టేస్తారు అనమాట. ఇది అక్కడ పెట్టు. ఇది కూడా అక్కడ పెట్టేసి దూరంగా పెట్టేసి. ఓకే, ఏవి పెద్ద పుల్లలు ఇవి అక్కడ పెట్టేసి. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. నైఫ్స్ తీసి ఇక్కడ ఇక్కడ. ఓకే, ఇవి కర్రలు ఇందా చూపించినట్టు ఇవి పట్టుకొని ఉండు. ఓకే, ఇదా. ఓకే, ఇది మన నాన్న చెప్పినట్టుగా పక్కన పెట్టేసాం. దీన్నైతే మనం ఓపెన్ చేసేస్తున్నాం. చాలా పెద్దగా అయింది. ఓకే, దీన్ని ఎలా నిలబెట్టాలి అన్నది ఇలా లేస్తుంది. ఓకే, పెట్టాలి. ఇవి వీటికి అటాచ్డ్గా వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ అటాచ్డ్గా వచ్చాయి అన్నమాట. లోపల థ్రెడ్ ఉంది.
ఓపెన్ ఓకే. ఫస్ట్ ఒకటి స్టిక్లో తయారు చేయండి. స్టిక్. ఓకే, ఇవైతే 2 వచ్చాయి. 2 స్టిక్స్ అన్నమాట ఇవి. ఇవి మనం మధ్యలో అర్థం కావట్లే. పెట్టండి. అటు అక్కడ ఊడింది. పెట్టావా అందులోకి? ఇందులో పెద్దది ఉంది కదా. బాటిల్. ఇప్పుడు దీన్ని పైన హుక్ ఉంటుంది. ఇంకోటి ఓకే. నోటెల్ ఇది ఇంకోటి అనమాట. దీన్ని కూడా అటాచ్ చేసేద్దాం. ఓకే, అటెళ్ళు, నువ్వు అటెళ్ళు. ఓకే, పెట్టేసాను. దీని మోడల్ ఇలా ఉందన్నమాట. తమ్ముడు నువ్వు అది పట్టు. పెట్టేసి మధ్యలో ఫస్ట్ అది పెట్టాలి. ఫస్ట్ పెట్టుకో అక్కడ నుంచి. ఓకే, రెండిటికి కదా పైన దానికి. ఓకే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, టెంట్ చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి, ఇది టెంట్ చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దీని లోపలికి వెళ్ళబోతున్నాం మనము. నాకైతే భలేగా అనిపిస్తుంది ఇప్పుడు. చూసారు కదా లోపల ఎంత పెద్దగా ఉందో. అవును. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎయిర్ ఫ్లో అవ్వడానికి ఇది పెట్టారనమాట. ఇది నెట్లా ఉంది, దోమలకు కూడా నెట్ ఉండాలి కాబట్టి. ఓకే, ఇప్పుడు మేము పడుకోబోతున్నాం అనమాట. ఇది నైట్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. భలేగుంది ఇందులో. కానీ కింద పరిపేసుకొని పండుకోవాలన్నమాట. అవును. సో ఇది లేకపోతే కింద ఉన్న రాళ్ళు రప్పలు మనకి కుచ్చుకుంటాయి, ఇన్ఫెక్షన్ అవుతుంది, ఒత్తుకుంటాయి. దీన్ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసి ఒకవేళ వర్షం వచ్చిందనుకోండి, ఇది అన్నమాట. ఇప్పుడు మనకి కార్కి కవర్ ఎలా ఉంటుందో ఇది టెంట్కి అన్నమాట. ఇప్పుడు దీన్ని వేసి చూపిస్తాం. ఇక్కడ హుక్స్ ఉన్నాయి తమ్ముడు, హుక్స్ పెట్టు. కింద వాటికి ఉన్నాయి, కింద. ఇంకా ఇక్కడ బ్లూ
నేను అదే చెప్పా. ఓకే, ఇలా ఉంది. టాంటాడాయ్. మళ్ళీ చూసారా, ఇక్కడ ఇది ఉందన్నమాట జిప్. దీనికి ఇక్కడ ఇది అతుకునేది ఇచ్చాడు. దీనికి ఒక జిప్పు, లోపల దానికి ఒక జిప్పు. మరి జిప్ లేకపోతే లోపలికి వెళ్ళలేంగా, జిప్ ఉండాలి. ఇక్కడ ప్లేస్ ఉంటుంది, అక్కడ చెప్పులు అవి ఉంచుకోవడానికి. ఇట్లా పెట్టుకోవాలి. అది కాదు, ఓన్లీ ఇది. ఓన్లీ అదా? ఇందాక మీకు ఇలా చూపించాను కదా, వీటిని ఇక్కడ భూమి లోపలికి ఇలా కుచ్చి వీటిని లాపాలన్నమాట. మళ్ళీ వీటికి ఇక్కడ థ్రెడ్ కట్టి ఇక్కడ చిన్నగా ఇది ఉంది కదా, చిన్నగా దానికి కట్టాలన్నమాట. ఓన్లీ ఈ సైడ్ ఏమో, మిగతా సైడ్స్ కూడా ఉందేమో నాకు తెలీదు, కానీ టైట్గా కట్టాలి. ఇక్కడ ఉందా? ఇక్కడ కూడా మీరు ఉన్నాయి చూసుకున్నట్లయితే ఇక్కడ థ్రెడ్ లాగా ఉంది. దీంట్లోకి మీరు ఇలా కుచ్చుకొని, ఓకే, దీన్ని ఇలా అనేస్తే టైట్ అయిపోతుంది. ఇక ఎంత గాలి వచ్చినా కానీ లేవదు, ఎందుకంటే మట్టిలో మనం కుచ్చేసాం కాబట్టి. ఇదిగోండి హుక్స్ అన్నమాట. మళ్ళీ దీనికి ఇక్కడ తాడు కట్టుకొని టాప్కి అక్కడ ఏదో ఉంటుంది దానికి కట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం. కొంచెం చీకటిగా ఉంది, భలేగా ఉంది లోపల. ఒకసారి వెళ్ళొద్దాం మళ్ళీ. ఓకే, ఇది అంటే ఇప్పుడు లోపల ఉన్న టెంట్కి వాటర్ ప్రూఫ్ ఉండదన్నమాట, ఓన్లీ దీనికే ఉంటుంది. దీని మీద వాటర్ పడినా కానీ కిందకి వస్తుంది, కొంచెం కొంచెం డ్రాప్స్ లోపలికి వెళ్తాయి. మళ్ళీ అక్కడ నెట్స్ లాంటివి ఉన్నాయి కదా, వాటిలో నుంచి నీళ్ళు వర్షంలాగా కారుతాయి మన మీదకి. సో ఇందులో 3 to 4 మెంబర్స్ పట్టచ్చు. ఇక్కడ ఏదో ఉంది మరి, డెకత్లాన్. ఇక్కడ ఏదో పేపర్ ఇచ్చారు మనకి, చూసుకున్నట్లయితే ఇది అన్నమాట. ఇప్పుడు భలే చీకటిగా ఉంది. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోబోతున్నాం. ఓకే, వేసేయ్. వద్దు, అట్లా వేస్తే మనం కనపడం కదా. లోపల నుంచి ఇలా వేసుకోవాలి. బయట ఒక జిప్పు, లోపల ఒక జిప్పు అన్నమాట. అంటే ఇలా ఉంటుంది థ్రెడ్, రెండు వైపు తమ్ముడు ముందుకు లాగుతున్నా, వెనక్కి లాగుతున్నాడు. అటు అటు ఇటు చూపిస్తున్నా. నువ్వు వదులు, అది వదులురా. మేము దొంగల్లా ఉన్నాం లోపల, భలేగుంది అసలు. కాకపోతే కొంచెం చెమట పూస్తుంది, ఇది గాలి లేదు కదా. ఇక్కడ మేము హాయిగా పడుకోవచ్చు. ఓకే, మళ్ళీ మేము బయటకు వచ్చేస్తున్నాం. బయటకైతే మేము వచ్చేస్తున్నాం, మీరు చూసుకోవచ్చు. జిప్పులు మంచిగా తీయాలి, తీసుడు నువ్వు వేయటం కూడా ఎక్కువ గుంజుతున్నావు గట్టి పెట్టి. అమ్మా, ఇప్పుడు గాలి వచ్చింది. మీకు వర్షం పడేటప్పుడే ఇది వేసుకోవాలి. ఇదండి టెంట్ అన్బాక్సింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇది టెంట్ అన్బాక్సింగ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.